కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకునే భర్త ఉండి చెప్పకుండానే ఆ బాధను కూడా గ్రహించి, నేను లేనా, 10 మంది కొడుకులుంటే ఎంతో, నేను ఒక్కనే నీకు అంత కాదా, ఎవరో ఏదో అంటే బాధపడుతున్నావు, నేను ఎప్పుడైనా బిడ్డలను కనలేదు, నువ్వు నాకు కానీ నేను నీ బాధ పెట్టానా, నేనంటే నువ్వు బాధపడాలి కానీ ఎవరో అంటే బాధపడటం ఎందుకు, నువ్వు పిచ్చిదానా. ఆదరించి, అనునయించి, హక్కును చేర్చుకుని, కన్నీరు తెరిచి, ఓదార్చి, బలపరిచి, వెన్నుతట్టి, పురుకొల్పి, ప్రోత్సహించి, అనునయించిన అద్భుతమైన ఆదర్శప్రాయుడు ఎల్కానా. అలాంటి భర్తను అన్న కలిగి ఉందండి. అమ్మాయి, మనం ఏటేటా షిలోహ్కి వెళ్తాం కదా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదే అని అడిగాడు. నేను రానండి అంది. నేను రానండి అంది. ఎందుకు రావని అడిగాడు. ఎందుకు రావని అడిగాడు. అడిగితే ఆవిడంది, నేను బిడ్డని షిలోహులో మొక్కుబడి చేసుకున్నాను, పాలు విడిచేదాకా ఉండి తీసుకెళ్ళి అప్పగించి వచ్చేస్తానండి అని. నీ బిడ్డవాడు, ఎవరిని అడిగి మొక్కుబడి చేసుకున్నావు? నీ పెత్తనం ఏంటి, బోడి పెత్తనం? అబ్రహాము ఇస్సాకుని కనను, ఇస్సాకు యాకోబుని కనను, యాకోబు యోధాను కనడు తప్ప రెబెకా కనను, లేయా కనను, రాహేల్ కనను, శారా కనను ఉండదు అక్కడ ఏమన్నా. అంటే యూదులలో పురుషుల పిల్లలుగానే పరిగణించబడతారు. అమ్మా, ఇదే అక్కడ జరిగేది. ఎవరిని అడిగా, నన్ను అడిగావా? అది నీ బిడ్డ అన్నాడా? అన్నాడా? నువ్వు వద్దాం అనుకుంటే రా, వద్దు అనుకుంటే మానేయి అని ఇలా అన్నాడు. నీ దృష్టికి ఏది ఇష్టమో అదే చెయ్యి. బలవంతంగా నీకు ఇష్టం లేని పనిని నేను నీతో చేయించను. విన్నావా శ్యాము? నీ దృష్టికి ఏది ఇష్టమో అదే చెయ్యి. నీకు కూడా అభిరుచులు ఉంటాయి, నీకు కూడా అభిమతాలు ఉంటాయి, నీకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి, నీకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇంట్లో నేనే నెగ్గాలి, నా మాటే నెగ్గాలి అనే ఆ పంతాలు అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో అది అనుకూలించవు. భర్త శిరస్సుగా ఉండాలి. అదే సమయంలో భార్యని కూడా ఏం చేయాలంటే, ప్రేమించడం అంటూ జరిగితే, ఒక నన్ను ప్రేమించాడలా వాడు నా మాటలను గైకొనను, నా మాటలు గైకొనటమే నన్ను. ప్రేమలో విధేయత ఉంటుంది. నువ్వు భార్యను ప్రేమించాలి అంటే ఆవిడ మాటలను మన్నించాలి. నేనే శిరస్సుగా ఉన్నా కాబట్టి నా మాట నెగ్గాలి, నేనే పెత్తనం చేయాలి, నేను అదే ఆధిపత్యం అనకూడదు. నీ దృష్టికి ఏది ఇష్టమో నీవు అదే చెయ్యి అన్నాడండి ఎల్కానా. ఆమేన్. ఏమన్నా కూర తెచ్చారు, ఫ్రై చేయమంటారా, లేకపోతే చేపలు పులుసు పెట్టమంటారా? అంటే నీ ఇష్టం. ఫ్రై చేయాలంటే ఫ్రై చేయి, పులుసు పెట్టాలని పులుసు పెట్టు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి రేపు వండుతానంటే రేపు వండు. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేయాలి. అంటే ఇరువురు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి మాటలు, ఆ ఆలోచనలు, ఆ విధి విధానాలన్నీ ఇలా ఉంటాయి. నీ దృష్టికి ఏది ఇష్టమో అది చెయ్యి. నేను ఏనాడైనా బలవంత పెట్టి, నిష్ఠూర పెట్టి, కఠినంగా ప్రవర్తించాననే విషయంలో ఇదే జరగాలి అని నేను ఇప్పుడు అన్నానా? ఎల్కానా స్వభావాన్ని మనం గమనించినప్పుడు భార్యని ఎంత ప్రేమించాడో మనకి ఆ మాటలో అర్థమవుతుందండి. హల్లెలూయా. పెళ్ళయి సంవత్సరాలు గడిచినాయి, దశాబ్దాలు గడిచినాయి. ఇస్సాకుకి భార్యతో ఉన్నట్టండి సరసం ఆడుతున్నాడటండి. పెళ్ళైన కొత్తలో కాదు సుమా, పెళ్ళైన కొత్తలో ఎవడన్నా ఆడతాడు. పెళ్ళైన కొత్తలోను పెళ్ళికి ముందు ఆడటం అది పెద్ద పరిగణలో తీసుకు. అమ్మ ఎంత ప్రేమ అనుకోబాకండి, సంవత్సరాలు బాగునేవ్వండి. అబ్బో మా కోడలు బంగారం అయ్యా, తూచి దెయ్యం అయ్యా అంది ఒక ఆవిడ. మళ్ళీ ఎంతలో తూచి ఏంటమ్మా అది. అబ్బా మల్లె తీగ లాంటిది అన్నాడు. సంవత్సరం పోయాక కరెంటు తీగ అన్నాడు ఆయన. ఫస్ట్ ఏమో మల్లె తీగ, తర్వాత సంవత్సరం పోతే కరెంటు తీగ. అది హనీ అని పిలిచేవాడట. మనీ తెచ్చి తేవటం మానేసింది పుట్టింటిగా నుంచి. మనీ తెచ్చినంతసేపు హనీనే. ఎప్పుడైతే మనీ తేవడం మానేసిందో హనీ అలా ఏమైనా శని అయింది. ఇప్పుడు హనీలో శని అవుతుంది. ఇలాంటి ప్రేమలు ఎలిసిపోతాయి. సంవత్సరాలు గడిచినాయి, దశాబ్దాలు గడిచినాయి, వృద్ధాప్యపు అనుభవానికి వచ్చారు. ఆ కిటికీలో నుంచి రాజు అయిన అబీమెలెకు చూసినప్పుడు తన భార్యతో, ఎవరితో? తన భార్యతో తప్ప ఎవరితో సరసలాడతాడు. పిల్ల నన్ను చేసుకుంటా అన్నాడు 80 ఏళ్ళ ముసలైన. అప్పుడు ఆ పిల్లకి పట్టుమని 10 ఏళ్ళు లేవు. ముసలోడా సెన్స్ వచ్చిన పులుపు చావాలని నీకు అంటుంది ఆవిడ. అమ్మా, సరసోక్తులైనను బూతులైనను మీ నోటి వెంట రానివ్వబాకండి. ఆ పిల్ల ఎంత, పిల్ల వయసు ఎంత, నన్ను చేసుకుంటావా, ఎక్కడ పొలం రాసిస్తా నీకు, ఏం మాటలేదు ఎదురు మాటలు. అమ్మా, నీ భార్యతో సరసమాడు మొట్టమొదలాడిపోతాడు ఇంటికి రాగానే.
వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం భార్య మీద చూపించేస్తాడు. ఈవిడెళ్ళి పిల్లల మీద చూపించేస్తాయి, వాళ్ళని కుక్క మీద చూపించేస్తారు. ఈవిడికి భార్యని కొడితే వాళ్ళని పిల్లల్ని కొడితే వాళ్ళని కుక్కను కొడతారు. అమ్మా, భర్త వస్తున్నాడు, భార్య చెప్తుంది పిల్లలతో, రే వస్తున్నాడు కిరాతకుడు అంటే, భార్య పిల్లలు కలిసి భర్తకి ఏం పేరు పెట్టినారు? కిరాతకుడు. నిక్ నేమ్ పెట్టాడు అనమాట, ముద్దు పేరు పెట్టుకున్నారు. కిరాతకుడు వస్తున్నాడు రా అని పిల్లలు చెప్పింది. వాళ్ళు గబగబా టీవీ కట్టేసి పుస్తకాలు తీసుకుంది. 2 రోజులు 4, 3 రోజులు 6, 4 రోజులు 8, 5 రోజుల 10, 5 రోజుల 10 అని ఎంతో బుద్ధిమంతులు చదువుతున్నారు వాళ్ళు. నాన్న వచ్చాడని ఎగిరి భుజాల మీద ఎక్కటం, మీసాలు లాక్కుని ముద్దులు పెట్టుకోవటం, ఆ బొగ్గల్లాగా ముద్దులు పెట్టుకోవటం. రేపు పొట్లం తెచ్చాను రా, నీకు ఇష్టమని తెచ్చాను రా అని నానేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఎంత పరలోకపు వాతావరణం ఉంటుందండి. అసలు ఆ ప్రేమ, ఆ ఛాయలు కనపడం ఏంటండి? కిరాతకుడా గడగడగడలాడిపోవాలి ఇంటి వెళ్ళిపోతే నువ్వు రాగానే. అవి దైవికమైన కుటుంబాలు కావు. దేవునికి స్తోత్రం. ఏమండి, వృద్ధాప్యానికి వచ్చిన సరసం వాడాడంటే అది కామన్ కాదు. దట్ ఈజ్ నాట్ లాస్ట్, దట్ ఈజ్ లవ్ ఓన్లీ. ప్రేమ మాత్రమే ఇది. వయసులో ఉండగానో పెళ్ళైన కొత్తలోనో నువ్వు భార్యతో సరసాలాడావు అంటే అది ఒకవేళ వ్యామోహాలు కావచ్చేమో, కానీ వృద్ధాప్య ఛాయలు వచ్చిన తర్వాత బిల్లీ గ్రహం గారు చెప్పారు, నేను బయటికి వెళ్ళిన ప్రతిసారి నా భార్యను ముద్దాడుకుంటానని చెప్పాడు. 90 సంవత్సరాల వయసు వచ్చిన తనే. ఆయన ప్రపంచానికి దీవెనకరమైన గొప్ప దైవజనుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ముందు కుటుంబాన్ని కట్టుకోగలిగితే, కుటుంబాలను ఒక మంచి సేవకుడిగా ఉండగలిగితే అమ్మా, తర్వాత నువ్వు గ్రామానికి ఒక ఆశీర్వాదకరంగా, ప్రాంతాలకు దీవెనకరంగా నువ్వు ఉండగలుగుతావు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత, ఒక మాట. గొప్ప దైవజనులు సుదర్శనయ్య గారు మన మధ్యకు వచ్చారు. ఒకసారి చప్పట్లు కొట్టి. నాతాను కథ చెప్తున్నాడు. ఒక అతనికి ఒక గొర్రె ఉంది, ఆ గొర్రెను అతను కన్న కూతురులాగా చూసుకుంటున్నాడు. గోరు ముద్దలు తినిపిస్తున్నాడు. తన కౌగిటిలో ఆయన పొరను పెట్టుకుంటున్నాడు. ఎవరా మనుషుడు? ఊరియా. ఎవరా గొర్రె? భార్య. అతని భార్య అండి. నాతాను ప్రభు అన్నం పెట్టేటప్పుడు నువ్వు భార్య తల్లిగా ఉండాలని చెప్పడమే కాదు, భర్తకు కూడా భార్య కొన్ని సమయాల్లో ఎలా ఉండాలి అంటే కూతురులాగా ఉండాలి. అర్థమవుతుందా శ్యాము? అందుకనే తన కన్న కూతురులాగా చూసుకునేవాడట, గోరు ముద్దలు తినిపించేవాడట. అవసరమైతే భార్య ఉన్న కొంచెం బలహీనంగా ఉంటే 4 ముద్దలు కలిపి మనం పెట్టడంలో తప్పేమీ కాదు, నేరమేమీ కాదు. బైబిల్ దాన్ని అంగీకరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమెకు మరింత ప్రేమ, మరింత అనురాగం, మరింత ఆప్యాయత, మరింత మమకారం నీ మీద పెరగటానికి ఇలాంటి క్రియలు దోహదపడతాయి. మాట చేత, నాలుగు చేత కాదు, క్రియ చేత, సత్యము చేత మనం ప్రేమించాలి. మన ప్రేమను క్రియల ద్వారా వ్యక్తపరచాలి. మాటల తేటలు మా ఇంట్లో, మాపిడి భోజనం మీ ఇంట్లో అన్నట్టుగా ఉండకూడదు మనం. అమ్మా, ఏది క్రియేది? ప్రేమ ఉంది కాబట్టి గోరు ముద్దలు పెట్టాడు, ప్రేమ ఉంది కాబట్టి కన్న కూతులా చూసుకున్నాడు, ప్రేమ ఉంది కాబట్టి అంత అపురూపంగా, అంత ముద్దుగా పెంచుకుంటున్నాడు. అంటే అది ప్రేమకు గుర్తులు. ప్రేమ ఉంది కాబట్టే ఉసురు తగలా అన్నా సరే మౌనంగా ఉండగలిగాడు. ప్రేమ ఉంది కాబట్టే నువ్వు సావరాగాని భార్య అయినా సరే మారు మాట్లాడలేదు. ప్రేమ సహిస్తుంది, భరిస్తుంది, ఓర్చుకుంటుంది, తట్టుకుంటుంది, తాలుకుంటుంది. అది ప్రేమ. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. భర్త తన పర్సులో ఉన్నట్టు భార్య ఫోటో పెట్టుకుండట. ఏంటండి పెళ్ళి 10 ఏళ్ళు అయిపోయింది, ఆ పర్సులో నుంచి ఫోటో తీరా, నేనంటే మీకు అంత ప్రేమ అందట. ఇంత పని చేసినా తన కొడుకులు ఇద్దరు బద్ధశత్రులుగా మారటానికి, 20 సంవత్సరాల పాటు ఒకరి మొక్కలకు చూసుకోకుండా ఉండటానికి, తల్లిదండ్రులకు దూరం అయిపోవడానికి, తన కన్నబిడ్డ ఎక్కడో అగచాట్లు పట్టడానికి కారకురాలైనటువంటి తన భార్యను పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా చెడామెడ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడిన వ్యక్తి కాదతడు. కారణం ఇస్సాకు రెబెకాను ప్రేమించాడు. అందమని యేసుని వచనము మధురమని, యేసుని పిలుపే విలువయని, యేసుని చెంతకు వస్తిని. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య వదనం అందం, యేసయ్య వచనం మధురం. స్తోత్రం. ఈ రుచి మీకు తెలియాలి. ఆమేన్. రొయ్యల రుచి తెలియని వారికి రొయ్యలు పెడితే అని తెలుసుదా?
అయినా మీరు దీవించబడి దేవుని యొక్క వాక్యపు రుచి. హల్లెలూయా. ఎవరో చెప్పారు, నేను అక్కడ లేను కానీ కేఎన్ రాజు అని ఒక ఆయన, కే నాగరాజు అని మాతో పాటు చదివాడు. ఫ్రమ్ పట్ల పనమర్రు, రాజస్థాన్లో సెటిల్ అయ్యాడు, ఇప్పుడు గుజరాత్లో ఉన్నట్టున్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, సుదర్శన మోసాయి గారు ఒకసారి 6 గంటల సేపు మాట్లాడారు. 1 గంటకు మొదలెట్టి 6 దాకా చెప్పారంట వాక్యం వాళ్ళ సభల్లోనే. నేను అమెరికాలో కూడా చెప్పా ఈ సంగతి. వాళ్ళు 40 నిమిషాలు ఎక్కువసేపు, 15 నిమిషాలు 20 నిమిషాలు అలవాటు అని చెప్పారు. ఎవ్వరు కదలలేదని చెప్పారు. 6 గంటల వర్తమానం అంటే ఆ రుచి మీకు అర్థమైతేనే వినగలుగుతా. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ అనాది సంకల్పం బట్టి, మీ యొక్క కృపను బట్టి, ప్రణాళికను బట్టి మా ప్రభు ఈరోజు పరిశుద్ధ వివాహం ఈ రీతిగా మహిమగా జరిగిస్తూ మీరు మహింపరచబడుతున్నందుకు స్తుతిస్తున్నాను. ఈ సమయంలో దైవజనులు మాట్లాడిన ప్రతి మాటకై కృతవందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులు పరిశుద్ధ బాబు గారు తండ్రి నడిపిస్తున్న ఈ కార్యక్రమంతో పాటు ఇక్కడ స్తుతిస్తున్నాను. దైవజనులు మోయేష్ గారు బట్టి కూడా వందనాలు. ఇక్కడ కూడి ఉన్న దైవజనులందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. వచ్చిన విడలందరిని బట్టి వారికి ఒకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ నూతన వచ్చేవారుగా, నేను కనపరిచేవారుగా తండ్రి సమాజానికి క్రైస్తవ కుటుంబంగా మాదిరిగా జీవించే జీవితాలు మీరు దయచేయండి. నీ వాక్యానుసారంగా జీవించి సంఘానికి దైవజనుడికి లోబడి మీ చిత్తము నెరవేర్చే వారు ఉండే భాగ్యం దయచేయి. సిరి సంపదలతో వర్ధిల్లి అనేకునికి ఆదర్శపై ఉండేట్టుగా కృప చూపండి. మీ బిడ్డలందరినీ, మీ నూతన దంపతుల్ని ఆయన కొన్ని నిమిషాల్లో ఒకటిగా చేపడుతున్నందుకు ఆ పరిశుద్ధ జీవితం కలిగి ఎల్లప్పుడూ కూడా నీ ఆశీర్వాదం పొందుకుని నీ మహిమకరంగా ఉండేట్టుగా కృప చూపండి. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులని, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులను బట్టి, బంధువులందరూ బట్టి స్తుతిస్తూ, ఇక్కడ నడిపిస్తున్న అభిషేకితులు దైవజనులను బట్టి స్తుతిస్తూ ఈ బిడ్డలందరూ మీకు అప్పగిస్తున్నా. మీరే దీవించి ఆస్వాదించి వివాహం ఘనంగా జరిగిస్తున్న స్తుతిస్తూ ఈ ఆశీర్వాదాలు మెండుగా ఉంచి మీ కృపతో ఆస్వాదించి దీవించి మీరు మహిమ పొందమని ఏస్తున్నా. ఈ కుటుంబం సుపరిచితమైన కుటుంబం. మాకు కూడా అక్కడ దైవజనులు ఫినిహాస్ సాయి గారు చెప్పినట్లుగా శ్యామ్ మనందరికి అనేక మందికి సుపరిచితుడు. దాన్ని బట్టి అర్ధనాపురాలుగా ఉంటారు. పెద్ద కోడలు, పెద్ద కుమార్తె యొక్క అత్తయ్య గారు. ప్రభువుని ఎరిగిన కుటుంబాలు, ఆశీర్వదించబడిన కుటుంబాలు ఇవి. అందుని బట్టి నేను ప్రభువుని స్తోణాకర్ గారు కూడా మనతో జాయిన్ అవ్వాలని మనం చేస్తున్నాం. వుడ్ యూ ప్లీజ్ కమ్? జెన్నీ ఆల్సో. రైట్. వివాహ ప్రకటన. ప్రార్థనాపూర్వకంగా ఈ పనిని ప్రారంభించాం. వివాహ ప్రకటన చేస్తున్నాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవల్లని దేవుడు కోరుచున్నట్లుగా హెబ్రీ పత్రిక 13:4 రాయబడింది. కృష్ణా జిల్లా మగమండలం కాజగ్రామ వాస్తవ్యులు ఏసే జవాబు సంఘ సభ్యులైన గుడివాడ ప్రసాదరావు గారి కుమారుడు శ్యాంబాబుతో కృష్ణా జిల్లా పామరు మండలం పెదమద్దాల గ్రామ వాస్తవ్యులు బెతెస్తా రివైవల్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులైన ఎర్రబర్ల బాపూజీ గారి కుమార్తె పరిమళను ఇచ్చి ఈ దినమందు ఈ సమయంలో ఇక్కడ పరిశుద్ధ వివాహం జరిగించడానికి పెద్దలు నిశ్చయించారు. ఈ వివాహము ఈ విధంగా జరుపబడకూడదని, న్యాయమైన హేతు ఏదైనా ఉంటే తెలియపరచాలని ఇంతకుముందు మీ స్థానిక సంఘాల్లో 2 ప్రకటనలు చేశాం. ఇది క్రైస్తవ వివాహ చట్టం. మరొక అవకాశం ఇస్తున్నాం. ఒకవేళ ఎవరైనా వివాహం జరపబడకూడదండి అని న్యాయమైన హేతు ఏదైనా చూపగోరితే దిస్ వుడ్ బి యువర్ లాస్ట్ ఛాన్స్. చెప్పండి. లేని ఎడల మీరు ఎన్నటికీ మౌనముగా ఉండవలని గట్టిగా మీకు తెలియజేయడం అయింది. మాకు అందరికీ సమ్మతమేనండి అంటున్న వారు ఎవరైనా అందరూ ఉంటే ఇక్కడ మీ చేతులు చూపిస్తూ ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కుదరదండి అన్నవారు ఎవరైనా ఉంటే ఇప్పుడే రండి, కాగితం రాసుకుని పైకి కన్సిడర్ చేస్తాం. బై ద వే, పాప తరపు నుండి వచ్చిన దైవజనులను కూడా పైకి రావాలని మనం చేస్తున్నాం. పాస్టర్ గారిని కూడా. ఇఫ్ యు ఆర్ హియర్ వుడ్ యు ప్లీజ్ కమ్. మరి ఇప్పుడు పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులను అడుగుతాను. ప్రసాద్ గారు, మీరిద్దరు ఎదురుబెదురు పరిమళను మరి శ్యాంబాబుకి ఇచ్చి వివాహం జరిగించడానికి మీ బాబుకు ఈ విషయం మీకు తెలుసుగా, పెద్దలు నిశ్చయించారు. తెలుసుగా. మీకు ఇష్టమేనా అండి? ఏమి లేదు. రైట్. శాంతమ్మ గారు? ఆటంకం ఏమీ లేదు, నిశ్చయంగా వారికి ఇష్టమే.
అలాగే పాప తల్లిదండ్రులు. మీ పేరెంట్స్ సార్? బాబూజీ గారు, మీకు మరి దేవుడు అనుగ్రహించినటువంటి పాప పరిమళకు భర్తగా పరిశుద్ధ వివాహమునందు జతపరచబడ్డానికి శ్యాంబాబు ప్రసాదరావు గారి కుమారుడు ఇక్కడ ఉన్నారు. ఇది పెద్దలు నిశ్చయించారు. మీ ఇద్దరు కూడా సంపూర్ణంగా ఇష్టమేనండి? ఏమైనా ఆటంకం ఉందా? ఇష్టమేనండి. వారు కూడా ఇష్టాన్ని తెలియజేశారు. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన అంశాల్లో ఒక అంశం ఏంటంటే వారి ఇరువురు వారి యొక్క ఇష్టాన్ని తెలియజేయడం. కాబట్టి మరి ఇప్పుడు సహోదరి పరిమళ, ఈ సమయమందు ప్రసాదరావు గారి కుమారుడు శ్యాంబాబుతో నీ యొక్క వివాహం నిశ్చయమైంది. కాసేపట్లో పరిశుద్ధ వాక్యమును బట్టి వివాహమును మీ ఇద్దరికి జతపరిచే విషయంలో వాక్యానుసారంగా ప్రార్థించి ఐక్యపరచబోతున్నాం. అమ్మ, నీకు ఇష్టమైనా ఏమైనా బలవంతం చేశారా? గట్టిగా చెప్పు, లేకపోతే కాజోళ్ళు గట్టిళ్ళమ్మా. శ్యామ్, నీకు కూడా ఇష్టమేనా? ఇష్టమే. ఏమిష్టం? వివాహం చేసుకోవటం. పరిమళ. రైట్, పరిమళతో వివాహం ఇష్టమని శ్యామ్ కూడా తెలియచేసినందున వాక్యానుసారంగా పరిశుద్ధ వివాహంలో వారిని మరి ముందుకు కొనసాగింపజేయబోతున్నాం. ఈ సమయంలో పెండ్లి కుమార్తె యొక్క బాధ్యతలన్నీ కూడా ఇప్పటి వరకు మోసినటువంటి లేకపోతే తీర్చినటువంటి తల్లిదండ్రులు పెండ్లి కుమార్తె యొక్క బాధ్యతను సింబాలికల్గా ఒక గుర్తుగా ఆమె కుడి చేతిని తీసుకొని పెండ్లి కుమార్తె కుడి చేతిని పెండ్లి కుమారునికి అందజేస్తారు. అంటే బాధ్యతలన్నీ నీకు అందజేస్తున్నాం బాబు అంటూ. రైట్ రైట్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ అంటారా? ఒక మాట అందరూ హల్లెలూయా, 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 ఆమేన్. మనం ప్రభువుని స్తుతిద్దాం. ఆ తర్వాత అమ్మిని ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, 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 ఆమేన్. ఇంకొకసారి వివాహమును మీరు స్థిరపరచండి. భూమి పునాదులను మీరు స్థిరపరచగా నేటికి స్థిరముగా ఉన్నదిగా స్వామి. ఈ వివాహమును కూడా మీరు స్థిరపరచి బలపరిచి వారిని ఆశీర్వాదకరముగా చేయమని మనమందరము మరొకసారి ఘనముగా స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, ఆదిలో ప్రభువా ఆదాము కొరకు హవ్వను నిర్మించి ఆదాము దగ్గరికి తోడుకొని వచ్చి ఆదామునకు వివాహం జరిగించిన మహాప్రభువా తండ్రి, ఈనాడు ప్రభువా నీ అనాది సంకల్పము చొప్పున ప్రభువా తండ్రి శ్యామ్ కుమార్ని అలాగే పరిమళను ప్రభువా ఇరు కుటుంబాల్లో జన్మింపచేసి ప్రభువా బ్రతికించి పెంచి కాపాడి ప్రభువా ఈరోజు తండ్రి నీ పరిశుద్ధుల సముఖములో నీ సన్నిధానములో ప్రభువా వారిని ఐక్యపరిచి నీ నూతన కుటుంబమును నీ కలుగ చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, వివాహము కొరకు ఎంతమంది వచ్చారో వారందరినీ ఈ వివాహం ద్వారా నీ దీవించమని సంతోషింపజేయమని వాక్యం ద్వారా వారందరి కుటుంబాల్లో నీకు నూతన గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తండ్రి,
వివాహం ద్వారా ప్రభు ఇరు బిడ్డలు తండ్రి సంతోషించడానికి, ఆనందించడానికి, నీ నామమును గణపరచడానికి ప్రభు ఈ వివాహం ద్వారా ఇరు కుటుంబములు సంతోషించడానికి ప్రభు వారి రక్త సంబంధులు ఆనందించడానికి, సంఘము ప్రభు అభివృద్ధి పొందడానికి, నీ రాజ్యం కట్టబడడానికి, నీ నామము గణపరచబడడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. బిడ్డలు ఇరువరకు దేవుని దాసుల ద్వారా మాట్లాడని విధముగా కావలసిన జ్ఞానమును, కృపను, ప్రేమను నీవే అనుదినము నీ దయచేసి నీ బిడ్డల్ని ప్రభు నీ రెక్కల నీళ్ళు భద్రంగా కాచి కాపాడి ప్రభు ఈ వివాహమును నీవు సఫలపరచమని తండ్రి, జరుగుతున్న కార్యక్రమం అంతా ప్రభువా నీ సంతోషించి బిడ్డలను దీవించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఇక్కడే వారిలో నేను లేను, ఇక్కడే కాదు ఏ సభలోనైనా. హల్లెలూయా. దైవజనులు ఇంకా కొంతమంది పరిశుద్ధ బాబాయ్ గారు మన మధ్యలో ఉండడం సంతోషదాయకం. అలాగే మోహన్ రావు అయ్య గారు మన మధ్యలో ఉండడం సంతోషదాయకం. ఇంతమంది దైవజనుల సమక్షంలో ఈ విధంగా వివాహం పరిశుద్ధమైనదిగా జరగడం అతి ప్రాముఖ్యమైన సంగతి. హల్లెలూయా. మీరు స్తోత్రాలు చెప్తూనే ఉండాలి. కరెంటు పోతే ఏమి ఇబ్బంది రాదు. సెంటిమెంట్స్ మనకు లేవు. ఆమేన్. హల్లెలూయా. మా పెళ్లి జరిగేటప్పుడు అది ఇంత లేదు స్టేజ్, ఇందులో సగమే ఉంది. అందులో మమ్మల్ని పైన కూర్చోబెట్టారు, పాస్టర్ గారులు అందరికీ కింద ఇస్తే పురుషోత్తం అయ్య గారు కాస్త లేటుగా వచ్చారు పెండ్లికి. ఆయన చూసేసరికి మేము పైన ఉన్నాం, అయ్యగారులు అందరూ క్రింద ఉన్నారు. మనం చెప్పాను అయ్యగారు అక్కడ ఏంటి పైకి ఎక్కావు, పాస్టర్లందరినీ కింద కూర్చోబెట్టి దిగు కింద కానీ కింద ఇచ్చారు, సేవకులందరినీ పైకి ఎక్కించారు. హల్లెలూయా. పెళ్లిలో నన్ను క్రిందకు దించినందు చేత నేనేమి క్రింద లేను, ప్రభువు పైకెత్తాడు. సేవకులను గౌరవించి నిన్ను క్రింద కూర్చోబెట్టాను, కంగారేం పడకు, ప్రభు నిన్ను పైకెత్తుతాడని చెప్పారు. హల్లెలూయా. కాబట్టి కరెంటు పోతే కంగారు పడే బ్యాచ్లో మీరు ఉండకూడదు, మైక్ పోతే మైండ్ పోగొట్టుకునే బ్యాచ్లో మనం ఉండకూడదు. హల్లెలూయా. యాకోబు వివాహం నాకు ఇంకా అర్థం కాదు. ఎందుకనంటే తెల్లవారినప్పుడు అని ఉంటుంది అయ్యగారు. మరి తెల్లవారులు ఏం చేశాడో తెలియదు. యేసు రక్తమే జయం. అందుకని శ్యామ్ బాబుని అడుగుతున్నాను, బాబు ఈ పాపను చూసావుగా, ముందు కూడా చూసావా పెళ్లి చూపుల్లో, ఈ పాపేనా? కాబట్టి అనుమానం లేదు, అందుకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ పెద్దలు వచ్చి మీ చేతులు కలిపారు. దాని అర్థం ఏంటంటే, అయ్యా ఇన్నాళ్ళు నేను పెంచి పెద్ద చేశాం, ఇవాటి నుండి బాధ్యతలన్నీ నీవే. ఈ మధ్యలో ఒక గొడవ ఏంటంటే, మాకు మొదటి కానుపుకి అన్నీ చూశారంట తల్లిదండ్రులు, రెండో కానుపుకు కూడా మీరే చూడమని పంపించేస్తున్నాడు. అర్థమైందా? అట్లా చేయకూడదు. మనం బాధ్యతలన్నీ స్వీకరించే బిడ్డలుగా ఉండాలి. గొడవ ఎందుకులని నేను కూడా ఒక 10 ఇచ్చి మళ్ళీ సరి చేసి పంపించి మొత్తాన్ని కాన్పు చేయించాను. ఎక్కడని అడగమాకండి, మా బంధువుల్లోనే. ఏదేమైనప్పుడు కూడా బాధ్యత అంతా నీదే నేటి నుండి అన్ని విషయాలు. అమ్మాయిది ఓకే. ఇప్పుడు పెద్దలు చేతులు కలిపారు. మరొకసారి మీ చేతులు కలిపి ప్రభు చిత్తానుసారంగా మరి ప్రమాణాలు చేయించబోతున్నాం. దేవునికి దగ్గరికి రండి. ఆమేన్. సఫారీ వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ కొంచెం సఫరింగ్ ఎక్కువ అవుతుంది, అది ఒక్కటే సమస్య. అయితే కోట్ వేశారు, మంచిది. మీ ఇద్దరమ్మ కొంచెం వివాహంలో ప్రాముఖ్యమైనవి ప్రమాణాలే. ప్రమాణాలు చేసుకునేవి కాదు, చేయించేవి. అర్థమైందా? కాబట్టి మీరిద్దరూ చక్కగా ప్రమాణాలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ చేయండి. అమ్మ రా, పైకి రా. అబ్బాయికి చెమట పట్టింది. కంగారేమి లేదు, నేనేం కంగారు చేయను, కంగారు పెట్టను. ఇంకా కొన్ని మాటలు వివాహం అయిన తర్వాత కూడా బాబు కూర్చున్న తర్వాత, పాప కూర్చున్న తర్వాత దైవజనులు సుదర్శన మోసాయి గారు మనకు మెల్లగా అందిస్తారు. భోజనాలు ఆల్రెడీ ప్రారంభించాం. షుగరు బీపీ ఇబ్బంది ఉంటే మెల్లగా తినొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోండి. ఇప్పుడు హడావుడి చేయొద్దు, అందరూ లేచి వెళ్ళొద్దు, మెల్లగా చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఒప్పుకోలు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా విని ఎస్ అని చెప్పాలి. బాబు శ్యామ్ పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీకు భార్యనుగా ఇవ్వడానికి పెద్దలు నిశ్చయించి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. జీవితకాలం అంతా ఇతరుల నొల్లక మరి పరిశుద్ధ వివాహ స్థితిలో ఈమెకి భర్తవై ఉండగలవా?
అలాగే మరి పరిమళ పరిశుద్ధ వివాహ స్థితిలో మరి నీకు పెండ్లి భర్తనుగా వివాహములో జతపరచడానికి పెద్దలు నిశ్చయించి సమయమందు బాబు శ్యామ్ను ఇక్కడకు తీసుకొని రావడం జరిగింది. ఈ బిడ్డను మరి పెండ్లి భర్తనుగా నీవు అంగీకరించి జీవితకాలం అంతయు ఈయనకు లోబడి ఇతరుల నొల్లక ఈయనకి భార్యవై ఉండగలవా అమ్మా? అసలే మైక్ లేదురా, గట్టిగా చెప్పురా. ఉండగలనని చెప్పారు. దేవునికి స్తోత్రం. మీరిచ్చిన సాక్ష్యమును బట్టి, తండ్రి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ప్రభువును స్తుతించుచు ఈ వివాహ కార్యక్రమంలో మరి ఇప్పుడు ప్రమాణములు చేయించుచున్నారు. మీరు చేతులు పట్టుకొని ఒకరి వైపు ఒకరు చూస్తూ కొంచెం గట్టిగా, ఎందుకని చెప్పండి, కరెంట్ లేకపోవడం మీరు గట్టిగా చెప్పడం మంచిది. కరెంట్ వస్తుందిలే. హల్లెలూయా. మైక్ అంటా పట్టుకున్నట్టుగా చూపించమంటారు. స్టిల్ సార్. పాట పాడతా, ఒక చిన్న వచ్చిన పాడదామా? మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనా. శ్యామ్ అను నేను, శ్యామ్ అను నేను, పరిమళ అను నిన్ను, పరిమళ అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు, మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై. ఆమె వైపు చూస్తూ చెప్పాలి, నువ్వు పరిశుద్ధ బాబు గారిని చూసి నిన్ను ప్రేమించండి. సంరక్షించుటకై నా పెండ్లి భార్యనుగా చేసి కొనుచున్నాను ఇలాగున జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట దైవజనుల ఎదుట నీతో ప్రమాణం చేయుచున్నాను. అబ్బాయి వైపు చూడమ్మా, నువ్వు కూడా ఒకసారి ఏం చేసావు చెప్పు. నీతో ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారు? ఎవరితో? పరిమళతో. వెరీ గుడ్. చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఈ రెండు. దేవుడు కరెంట్ ఇచ్చినందుకు ఒకసారి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. లేకపోతే మా ప్రసాద్ గారితో పడలేము. అయ్యగారు ఏంటి కరెంట్ పోయిందంట. ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిమళ అను నేను, శ్యామ్ అను నేను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి నిన్ను సంరక్షించుటకై నా పెండ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఎలాగున జరిగింతునని దేవుని ఎదుట, అబ్బాయి వైపు చూస్తూ చెప్పాలి, సంఘము ఎదుట సమాజము ఎదుట నీతో, ఎవరితో? శ్యామ్ గారితో ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశారు? ప్రమాణాలు చేశారు. ఈ ప్రమాణాలు వివాహంలోనే కాదు, ఏ వివాహంలోనైనా పురుషుడు స్త్రీని ప్రేమించాలి, స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి. ఈ రెండు మీరు కలిగి ఉంటే మీ జీవితం అంతా సజావుగా సాగుతుంది. దేవునికి స్తోత్రం. అతి గొప్ప ధాన్యత దేవుడు మీకు దయచేయునుగాక. హల్లెలూయా. ఈ ప్రమాణాలు నిలిచి ఉండునట్లుగా దేవుడు వీరి యొక్క వివాహమును దీవించినట్లుగా నేను చూసినటువంటి మోడల్ ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీ ఎవరంటే మన ప్రియులు మోహన్ రావు గారి యొక్క కుటుంబం. ఇక్కడే కాజలో, మరి ఇక్కడే మట్లమాలపల్లి అంటారు కదా, పల్లెలో వారు పరిచర్య చేస్తారు. ఫ్యామిలీ అంటేనండి చాలా మోడల్గా ఉంటారు. సంవత్సరానికి ఒకసారి కుటుంబ ఆరాధన జరిగించుకుని నన్ను కూడా పిలుస్తారు పాస్టర్ గారు. సచ్ ఎ మోడల్.
గొప్ప మోడల్. హల్లెలూయా. ఈ యొక్క వివాహం స్థిరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ వారు చిన్న ప్రార్థన చేయాలని నేను వారికి మనవి చేస్తున్నాను. మోహన్ రావు గారు, వుడ్ యూ ప్లీజ్ కమ్ అండ్ ప్రే ఫర్ దెమ్. ఈ లోపుగా మీరందరూ ఒక్క నిమిషం ఏమనుకోకుండా చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిస్తారా? దేవదూతలు స్తుతిగానములు చేయించుంటుండగా నాయన ఈ బిడ్డలను ఆశీర్వదించండి నాయన, వీరికి కృప దయచేయండి స్వామి అంటూ చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 చెప్పండి అమ్మా, మీరు కూడా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. కనికరం కలిగిన మా దేవ, పరిశుద్ధుడు, మహాఘనుడవు, పరిశుద్ధుడవు, దయామయుడవు, ప్రేమమయుడవు, సర్వశక్తి సంపన్నుడవు, సర్వోన్నతుడవు ప్రభువా, తమ కృప కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ దీన దాసులు ప్రసాద్ గారి కుమారుడు స్వామిని తండ్రి పెండ్లి కుమారుడుగా మీరు ఆశీర్వదించారు, అభిషేకించారు. దేవా, మీ దాసురాలు పరిమళను అతనికి సాటైన సహాయముగా మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మహాగణుడా దేవా, ఈ బిడ్డలిరువురు కూడా పరిశుద్ధ సంఘం సాక్షిగాను, అభిషిక్త దైవజనులతోనూ, సాక్షి మీతోనూ, మహాఘనులైనటువంటి తమతోనూ సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు వాగ్దానాలు చేశారు స్వామి, దాన్ని మీరు ఆలకించి ఉన్నారు. ఒకరికి ఒకరు తోడు నీడగాను, ఒకరి బాధల్లో ఒకరు బాధ్యతలు పంచుకునేటటువంటి వారుగాను, ఒకరికి ఒకరు లోబడి ఉండేటట్లుగాను, ఒకరిని ఒకరు ప్రేమించుకునేటట్లుగాను మీ సన్నిధిలో చేసినటువంటి ఈ ప్రమాణములను మీరు ఆలకించి ఉన్నారు, అంగీకరించి ఉన్నారు. వారు చేసినటువంటి ప్రమాణములకు తగినట్లుగా ప్రభువా, వారి యొక్క జీవితాల్లో మీరుండి మీ బిడ్డలను సర్వకాలము సర్వ వ్యవస్థలయందు కాపాడుతూ కృపల్లో కొనసాగింప చేయమని తమకు మనవి చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు యేసు యొక్క పరిమళము ఈ కుటుంబంలోంచి బయటకు రావాలి. మీ నామము మహిమపరచబడాలి ఈ కుటుంబం ద్వారా, మీ నామము ఘనపరచబడాలి ఈ కుటుంబం ద్వారా. అందుకు కంకణబద్ధులై ఈ బిడ్డలిరువురు కూడా అహరహరం మిమ్మల్ని కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ మీ అనుగ్రహాన్ని దయను ప్రతినిత్యము పొందుకుంటూ తమ దీవెన ఆశీర్వాదములు సమృద్ధిగా అనుభవిస్తూ మీ కృపల్లో కొనసాగు భాగ్యము అందరికీ కూడా ఈ కుటుంబము ఒక మాదిరి కుటుంబంగా, క్రీస్తు మహిమపరచబడినటువంటి కుటుంబంగా మేము చూడగలిగినట్లుగా అనుగ్రహించి కాపాడండి. కృపాక్షేమములు ఈ బిడ్డలు సమృద్ధిగా దయచేయండి. ఈ మనవులు యేసుక్రీస్తు ప్రభు కృపగల నామంలో అయింది. మరొక ఘట్టం ఏంటంటే, మరి వివాహానికి గుర్తుగా ఏమైనా తెచ్చారా? బైబిల్ తెచ్చి పరిశుద్ధ వివాహంలో బైబిల్ ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకొనుట ద్వారా మరి ఈ వివాహమును మనము గుర్తించబోతున్నాం. సంతోషం, స్తోత్రం. నాన్న, నువ్వు కూడా ఒక వచనం పాడడానికి సిద్ధంగా ఉన్నావు. వివాహం అన్నది అమ్మా ఇస్తారా? కొంచెం ఇంకా యాక్టివేట్ అవ్వాలి మీరు. పాప అది రైట్, రెండు పట్టుకోండి, నువ్వు కూడా పట్టుకో. అట్లా పట్టుకొని ఉన్నాయి ఇబ్బంది. ఈ మాటలు చెప్తాను. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును నీకు అందించుట ద్వారా నా ఆస్తి అంతటిలో భాగమును నా శరీరం అంతటి మీద అధికారమును నీకిచ్చుచున్నానని తెలియజేయుచున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథమును నీకు అందించుట ద్వారా నా శరీరం
అంతటి మీద నీకు అధికారమును నీకు అధికారం నా ఆస్తి అంతటిలో నా ఆస్తి అంతటిలో పాలి భాగమును పాలి భాగమును నీకు ఇచ్చుచున్నాను. నీకు ఇచ్చుచున్నాను. ఇలాగున ఇలాగున జరిగించునని జరిగించునని తెలియజేయుచున్నాను. తెలియజేయుచున్నాను. మీరిద్దరు ఇచ్చిపుచ్చుకోండి. ఒకసారి కాదు 3 సార్లు తిప్పండి, ఇబ్బంది ఏం లేదు. దేవునికి అతి ప్రియుడుగా వివాహమన్నది పవిత్రమైనది, కరుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. చిన్నక్క అక్కడెక్కడ ఉన్నారు, రండి ఇక్కడికి, దగ్గరలోకి రండి. హల్లెలూయా. ఈ యొక్క పూదండలు దేనికి గుర్తు? సన్మానానికి గుర్తు. అంటే కొత్త పెళ్లి కొడుకులు వేసుకోవాలని ఎక్కడ ఉందా పాస్టర్ గారు? పాత్రలు కూడా వేసుకోవచ్చు. పుట్టినరోజుకో పెళ్లి రోజుకో కాస్త మీరు కూడా తెచ్చుకొని, శాంతమ్మ గారు ప్రసాద్ గారు కూడా మీరు తెచ్చి వాళ్ళకి వేయండి, వేసుకోమని చెప్పు. తప్పేమైనా ఉందా? హల్లెలూయా. పేరు చెప్పను కానీ ఇక్కడే మన దగ్గర ఊరిలో ఒక పెళ్లి చేస్తున్నాను. ఆ పిల్లోడు చాలా పొట్టుగా ఉన్నాడు. దట్ ఈస్ ద షార్టెస్ట్ గాయ్ దట్ హ్యావ్ సాలమనైజ్డ్. టాలెస్ట్ బాయ్ దిస్ బాయ్. అర్థమైందా? నన్ను కౌగిలించుకుని నెత్తి మీద ముద్దు నా తల మీద పెడతాడు ముద్దు. ఎవరు? శ్యామ్. అంత హైట్. ఆ పిల్లోడు అండి దండేస్తుంటే ఆ పిల్ల దండేసే ప్రయత్నం చేస్తాడు, ఎట్లా అంటున్నాడు అందకుండా. నేను అన్నాను అట్లా కాదు బాబు, నువ్వు తల వంచాలంటే అప్పుడు ఉంచాడు. హల్లెలూయా. సన్మానం అంటే సన్మానమే. ఏ పూదండలు దేనికో చెప్పండి? సన్మానానికి గుర్తుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుకోవడం శ్యామే సన్మానించడం మంచిది ముందు, రైట్? కాబట్టి మీరందరూ చప్పట్లు కొట్టండి. శ్యామ్ సన్మానిస్తారు. బాబు ఇంకొక వచనం పాడతారు. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా, దేహములో సగం శ్రీని మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కరుడైనది. వివాహమన్నది పవిత్రమైనది, కరుడైనది, ఏర్పరచినది. ఇంకేమైనా ఉన్నాయా? పూదండలు కాకుండా మార్చు. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. ఫినెహాస్ సాయి గారే ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. సకల ఆశీర్వాదములకు ఆధారభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల సృష్టికి కారణభూతుడైన మా గొప్ప దేవ, మహిమాన్వితుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వాధికారము గల మా ప్రియ రక్షక, ఈ శ్రేష్టమైన మహిమాన్వితమైన నామమును మనసారా స్తుతిస్తూ ఉన్నాము. దైవ సేవకుల, కుటుంబీకుల, సంబంధికుల, సంఘస్థుల, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ వివాహ మహోత్సవ కార్యక్రమాన్ని నాయన ఘనముగా మీరు జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మీ ప్రశస్తమైన నామం పేరిట నాయన మీ దీవెనలు, మీ సేవకులు మేమందరం కలిసి ఈ దంపతులకు అందిస్తూ ఉండగా పరలోక సంబంధమైన ప్రతివిధమైన ఆశీర్వాదము అయ్యా, ప్రతివిధమైన దీవెన వీరి మీద నిండుగా మెండుగా సమృద్ధిగా ధారాళముగా మీరు కృమ్మరించమని ప్రార్థిస్తున్నాను. జ్యోతిర్మయుడు తండ్రి, ప్రతి శ్రేష్టమైన ఈవిని నీ బిడ్డలకు మీరు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. చెప్పబడిన మాటలకు తగినట్లుగా వారి జీవితాలు జీవిస్తూ వేవేల మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వారి జీవితాలు పరిణమిలుతూ నీ నామానికి మహిమకరంగా నాయన అభివృద్ధి పదంలో పయనించడానికి కృప చూపించండి. శ్రేష్టమైన గర్భఫలాలు తగిన కలమందు మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. జకరియా, ఎలిజబెత్ నాయన ప్రభు యొక్క సకల ఆజ్ఞల చొప్పునను సకల కట్టల చొప్పున నడుచుకొని వచ్చి నిరపరాధులుగా నీ దృష్టికి నీతిమంతులుగా ఎంచబడ్డారు నాయన. అయ్యా, వారి గర్భవాసం నుంచి శ్రేష్టమైనటువంటి నాయన యోహాను స్త్రీలు కనిన వారిలోనే లేరు నీ ప్రశంసకు పాత్రుడు కాగలిగాడు నాయన. అయ్యా, నీ బిడ్డలు ఆ విధముగా జీవించాలని, వారి యొక్క నాయన బిడ్డలు భూమి మీద నాయన బహుబలవంతులుగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఒకళ్ళ ప్రిస్కుల వల్ల దేవుని సేవకులకు అనేకులకు నాయన అయ్యా, నీ బిడ్డలు నాయన అన్నదండలుగా తోడ్పాటు అందించే వారికి నిలబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. పరసమ దీవెనతో మీరు నింపండి. కూడి వచ్చిన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరినీ మీరు ఆశీర్వదించండి.
ఈ కార్యక్రమాన్ని ఇంత దీవెనకరంగా జరిగించినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి. మీ స్థలాల్లో కూర్చోవాలి. తల్లి దగ్గరికి అప్పుడే వర్తమానం ఉంది. దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పింది ఒక దేవదూత ఆకాశం నుండి మాట్లాడుతూ. ఆ శుభవచనం ఏమిటో అని ఆ మరి అనగా, నీవు గర్భవతి అయి కుమారుని అంటావు, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతావు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకి యేసు అని చెప్పింది. ఈ మాట ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు పట్టింది. ఈ మాట వింటమే మళ్ళా దేవదూతే చెప్పింది ఏమని, నీ సమీప బంధువు అయిన ఎలిజబెత్ కూడా 6వ నెల గర్భిణి అంది. ఇదేంటి అబ్బము శుభం అన్నింపుని వేరుగా నాకు ఒక కొడుకు పుడతాడా? అసలు పండు వృద్ధురాలై పళ్ళన్నీ ఊడిపోయి కళ్ళన్నీ లోపలికి పోయి తోళ్ళన్నీ అలాడుతున్నా మా అమ్మమ్మ మా వృద్ధురాలకు ఎలిజబెత్ 6వ నెల గర్భిణియా? ఇదేంటి వింత నా కోనసీమకి వెళ్ళింది. ఈమె వెళుతుండగానే ఆ వృద్ధురాలుగా తల్లి ఏముంది, నా ప్రభువు తల్లి నా దగ్గరికి రావటం ఎలా సంభవించిందో చూడండి. ఆ సృష్టికి కర్త అయినటువంటి వాడు మానవ రూపముగా మరి గర్భములో ఉన్నాడు. 6 వారాలు జరిగితే కానీ ఇది గర్భిణీ కాదా అని నిర్ధారణ తేలదు. కానీ 6 గంటలు కూడా అవ్వలేదు. కానీ మరియ గర్భములో ఉన్నాడు లోకరక్షకుడని ఎలిజబెత్ తల్లి. అట్లాగే జీవితాల్లో వీరిని చూచేటప్పుడు మరణమై సమాధిలో ఉండి బ్రతికిన లాజరును చూస్తాకిని బ్రతికించిన యేసును చూస్తాకు వచ్చారు. నేను సహజంగా ప్రసాదరావు గారు వచ్చి తప్పకుండా రావాలి అయ్యగారు అన్నా. మీరు ఈ కార్డు తెచ్చినా వస్తాను, తేకపోయినా వస్తాను, నాకు తెలిసింది కళ్యాణి కోసమైనా వస్తాను, మీ అబ్బాయి కోసమైనా వస్తానని నవ్వుతా. అతను నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, కార్డు చూసా, ఈ 2 పేర్లు ఉన్నాయి, చివరిలోనైనా వెళ్ళి చూడాలి అన్న. ఒకడితో ఆడు రానే రాలా. నేను రాలేకపోతే నేను ఆగు వెళ్ళని ఒక మాటల్లో చెప్పలేదు. ఈ మానవ జీవితాల్లో జరిగే చీకటి స్వభావం. కాటి పరిశుద్ధాదయ్య గారిని పినహాసయ్య గారిని చూస్తూ చాలా సంతోషం. ఒకరినొకరు సంభాషించుకుంటేనే దేవుడు వారు సంభాషింటాడంట. అసలు ఈ సృష్టిలో దేవుని పని జరిగిస్తున్న ఒకరినొకరు చూచి వారవలేని 100కు 100 బ్రతుకుంది దేవుని సేవకుల్లో. కానీ ఓ ప్రియులారా, ఈ హృదయాలు దేవుని దయాపూర్వక నిర్ణయం, ఈ సంకల్పం కాబట్టి చక్కగా చేశారు. నాకు కూడా చాలా సంతోషం. అభిమానం కొలది వీరు చెప్పారు, ప్రేమ అనురాగంతో అభిమానంతో. ఇది 4-3 సార్లు విన్నా. 6 గంటలు చెప్పారని. గుడ్ ఫ్రైడే రోజున 9 గంటలకు మొదలెట్టి 3:15 దాకా చెప్పంటే 6 గంటలు. అవి మరి అది ఎట్ట గుర్తుందో, వాడు అమెరికాలో ఎక్కడున్నాడో నాకు తెలియదు. కానీ దేవుడు ఒక్కరు మెదలు లేదు. అంటే మనం చెప్పేది దేవుని దయను ఆధారం చేసుకొని. కాబట్టి శ్యాంబాబు దేవుని దయలో పేరు చెప్పాలి, ముసలి కదా గుర్తుంటలేదు, పరిమళ. చూడండి, పరిమళం వాసన మురికి వాసన ఉంటుంది కదా. పరిమళం అంటే వాసన. తల్లి నీ పేరుకి తగ్గట్టు పెనివిటికి విధేయురాలు అయి ఉండాలి. యోగ్యురాలు పెనివిటికి కిరీటం వంటిది. ఆ నల్లని కురుల మీద పరిమళకు ఆ మగుటి ఎంత అందంగా ఉందో, సన్నగా ఉన్నా ఎత్తుగా ఉన్నా ఎలా ఉన్నా మీరు అర్థం చేసుకోండి. దేవుని దయలో విధేయత చూపాలి. ఆమె విధేయత చూపవలసింది. సృష్టిలో ఫస్ట్ దేవుడు, ఆయన కానరాడు. 2వ వాడు కానొస్తాడు, ఆయన పెనివిటి. పతియే ప్రత్యక్ష దైవం. పెనివిటే ఎదురుగుండా కనపడే దేవుడు అని. దేవుని బిడ్డలారా, కాబట్టి పరిమళ అది నిలుపుకో. నీ జీవితకాలం ఆయనకి విధేయురాలో ఎప్పుడుంటావో నీ జీవిత విలువ ఘనమై ఉంటుంది.
నేను కుష్ఠరోగిగా 22 సంవత్సరాలు ఉన్నాను. తెల్లగా నల్లగా ఎర్రగా మచ్చలు సొట్టలు పడి ఉండేవి. కనుబొమ్మలు వాసి చెవి వాసి ఏలాడాయి. ఆయన నా ఊపిరి నా భార్యకు అసహ్యం కాలేదు. ఒకసారి నేను మచిలీపట్నం చల్లపల్లి మెయిన్ రోడ్డు మీదకి ఇటు తిరిగి వాక్యం చెబుతున్నా. 4,000 మందికి పైగా ఉన్నారు ఆరాధనలో. లేటుగా వస్తుంది నా భార్య. 1:30కు వస్తున్నావు నువ్వు, ఆ రోడ్డు మీద కూర్చోమన్నా. తెగ మండు ఎండ, మే నెల 1 తారీఖు. ఆమె ఏం చేసింది, గ్రౌండ్లోకి దిగి కూర్చుంది. నేను చెప్పింది రోడ్డు మీద కూర్చోమని అన్నా. రోడ్డు మీద అడిగే గ్రౌండ్లో పెడతారు మనకి. అయితే మళ్ళీ లెగిచి వెళ్ళి అక్కడ కూర్చుంది. 20 నిమిషాలు ఆగిన తర్వాత లోపలికి రమ్మన్నా. ఆమెకు 7 అక్కలు ఒక అన్నయ్య ఉన్నారు. నేను పక్కా హరిజనుండి. పోరా నా కుక్క, నీ అందమెంత నీ సందమెంత అని ఆమె లెగిసి వెళ్ళిపోయినట్టు ఆ సరాసరి ఉరిబెట్టుకు సావాలంతే. కానీ ఆమె లోపలికి వచ్చింది. 3:30 అందరూ చూస్తుండగా నన్ను క్షమించండి అని దగ్గరకు వచ్చి అడిగింది. పాప బాబు బెంగళూరులో చదువుతున్నారు బైబిల్ ట్రైనింగ్. మనం ఆదివారం ఏమి కొనం. 54 ఏళ్ళ నుండి ఆదివారం ఏమి కొనం. ఎక్కడికి వెళ్ళి కానీ సిఐ గారు ఒక చేపను బాగు చేయించి పంపారు. అయ్యగారు ఆదివారం ఏమి కొనరు, ఆ బిడ్డలు చేప ముక్కలన్న వేపుడు చేస్తే తీసుకెళ్ళి తింటారని వారు పంపారు. నేను దాన్ని టైం లేదని ట్రై చేసి రావటం ఆలస్యం అయిందండి, నన్ను క్షమించండి అంత. వేలవంతు అమ్మ, విధేయత ఎప్పుడు గొప్పతనం ఇస్తుంది. యోగ్యురాలు పెనివిటికి కిరీటి వంటిది. యోగ్యత. నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళని పుట్టింటి మమత మమకారం ఎలా ఉంటుందో, భర్తకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆయనకి వెనక ముందు పుట్టిన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములను కూడా అలా ప్రేమించు. ఆ ప్రేమ శాశ్వతం. ఎప్పుడైనా మీరు చూడండి, యువకుల అది నిలుపుకోవాలి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైన. వెల కట్టలేనిది లోకంలో ఏముంది, కానీ గుణము కలిగిన భార్యకు వెల ఎవరు కట్టలేరు. ఇటు 3 విషయాలు నిలుపుకో. అందుకింత కైగారు ఒక మాట గుర్తు చేశారు. మనుధర్మశాస్త్రంలో కార్యేసు దాసి, కరణేసు మంత్రి, భోజ్యేసు మాత, రూపేసు లక్ష్మి, శయనేసు రంభ, క్షమయా ధరిత్రి, షట్కర్మయుక్తి, కులధర్మం, పత్ని, ఇల్లాలు అనే ఆ తల్లి 6 రకాలైన మంచి లక్షణాలు కలిగి ఉండాలి. అలా నిలుపుకో అమ్మ. చక్కగా వాక్యం ముందు ఉన్నారు. మీరేమి ఆభరణాలు లేవు. ఈయన కోరిక ఏదంటే ఆభరణం అనేది పెట్టుకుంటే నేను చేసుకోను, వస్తువులు ఏమి లేకుండా చెవులకు కానీ, ముక్కుకు కానీ, మూతికి కానీ, చేతులకు కానీ ఉండకూడదు అని అట్టా ఇష్టపడిన అమ్మాయినే చేసుకుంటాను. ఎక్కడ దొరుకుతాయి గారు అన్నారు. నేను పేరు చెప్పిన తర్వాత ఆయన ఆశ తీర్చడానికి ఎక్కడొక చోట ఉంటుంది. ఎవరు మీకు బాగా ఆకలేస్తుందా? ఇల్లులో వెళ్ళి 2 రోజులని చెప్పని చెప్పండి. ఎవరు? దేవుడు తన ఆశ తీరుస్తూ ఉంటారు. కాబట్టి ఆశ కలిగిన ప్రాణం మరి అట్లా సిద్ధపరిచారు దేవుని దయలో. అంతేకాదు ఒక గొప్ప వింతైన ఆశ్చర్యం, ఆ ప్రేమ నిలుపుకోవటం, మోకరించటం. ఎంత అలసిపోయినా, ఒకవేళ ఇద్దరు ఎవరు అలసిపోయినా దయచేసి లేపుకొని కనీసం 2 నిమిషాలు ప్రభుని స్తుతించుకుందాం. ఇందగయ్య గారు చెప్పారే, 5వ సంవత్సరంలో బడిలో చేర్చారు నన్ను. బడిలో చేర్చిన రోజునే మా మాస్టర్ గారు ఒక పాట నేర్పాడు. అది ప్రార్థన అని. 120 మంది దాకా ఉన్నాం స్కూల్లో. రేయ్, మిమ్మల్ని కాదు, క్షమించండి. ఆ స్కూల్లో ఆ రోజు మా మాస్టర్ గారు రేయ్ పైకి లేకుండా అందరన్నా లేచాం. ఇట్లా చేతులు కలుపుకొని నమస్కారం చేయటం అని చేతులు కలిపాం. కళ్ళు మూయండి, మూసేమో ప్రియుల. ఆయన ఒక ప్రార్థన నేర్పాడు. దేవ కావవే నేడు మమ్ములను, నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రముల్. నేటి కార్యము నేడ చేయగా కావుమయ్య నేడు మమ్ము కరుణ తోడను.
వినపడింది మాస్టర్ గారు, ఇది పొద్దున్నే లేవగానే చేసుకునే ప్రార్థనగా. మళ్ళీ రాత్రి పడుకునే ముందు పనులన్నీ ముగించుకుని తిని పడుకునే ముందు ప్రార్థన చేసి సాయంకాల నైవేద్యాలు ఉంది. కానీ మా మాస్టర్ గారు చెప్పింది రాత్రి పడుకునే ముందు దేవ కావవే ఈ రాత్రి మమ్ముల నీవే నేడు కాచినావు నీకు స్తోత్రములు. పండియుండగా పాము తేలులము ప్రభు, దుష్ట శక్తులు దొంగ భయములు ఆ ఖండాలు తొలగజేసి కావుమయ్యా. ఇది చాలు అమ్మా. చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రవ్వాండి దైవల్ల పగటి కాలం గడిచిపోయింది, నీకు స్తోత్రం. మహిమలో పెద్దయ్య గారు ఉన్నారు, పెద్దపూడి ఇస్మాయిలయ్య గారు అపోస్తలులు. ఆయన ఎప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు ప్రార్థన చేయించేవారు. ఎందుకంటే అర్ధరాత్రి 12 అయిందంటే ఈ గురువారం వెళ్ళిపోయింది, సుట్లు మోగేది, బాగా స్పీడ్ పెట్టుకుని ఈ కాబట్టి కష్ట సుఖం అనేది కావిడి కుండల్లాగా మన జీవితం వెమ్మటే కలిసి వస్తుంది. ఒక ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, కరోనా అనే ఆ తెగులికి అదేం భయపడక్కర్లేదు, జస్ట్ ఏ ఫీవర్ అన్నాడు. అది మన దేహంలో ఉండే జ్వరం అన్నారు. ఇప్పుడు వాస్తవం అంతే కదా, అందరికి ఉంటుంది కరోనా జ్వరం. కోట్ల మందిని కలవరపరిచింది ఇప్పటికి కూడా. కానీ కృప పొందిన మన జీవితాల్లో దానికి ఏం భయపడక్కర్లేదు. ఆయన తోడుంటాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఎన్నడూ భయపడను. ఒంటరిగా లేదు, దేవుడు ఒంటరిగా విలువడు. కాబట్టి ముచ్చటగా ఎప్పుడుంటారో వాళ్ళకి ఏ రోగమన్నా మీ ఐక్యతను చూసి మర్చిపోతారు. మీరే దుఃఖకామం కలిగించారనుకో, వారికి ఏ రోగం రాకపోయినా ఈ రోగంతో కృషించిపోతారు. కానీ జీవిత కలిగిన స్థితిలో ఎప్పుడుంటారో దేవుని దీవెన మీ ద్వారా వేవేల మందికి మొట్టమొదటిసారిగా అన్నమాట, నా తల్లి చెల్లి వేవేల మందికి నీవు తల్లి వగుదువు. అట్టి దీవెన నీతో ఉండినట్లుగా దేవుడు అయ్యగా చెప్పినట్లు ప్రార్థించినట్టు స్తనాల దీవెనలు, గర్భముల దీవెనలు, పాతాళపు దీవెనలు, మింటి దీవెనలు, పరలోకపు దీవెనలు అని ఊరుకల యాకోబు బలిష్ఠుని యొక్క దీవెనలు మీకు దీవెనగా ఉండినట్లు ఆయనే తన రూపమందు చేసుకున్నవాడు మీకు సహాయం చేస్తాడు. ఆయన విడివాడు ఎన్నడూ దేవుడు దీవిస్తాడు. అయ్యగారు ఆయన ప్రేమ కొలది నా మీద ఉన్న మనసుతో ఎక్కడున్నా కేకేస్తాను. మాకు ఒక అమ్మాయి ఉంది, మా మేనత్ కూతురు. మేమిద్దరం ఎక్కడ కూర్చుని సోది చెప్పి అబ్బాయి ఇదిగో నేను చచ్చిపోయిన నువ్వు ఏడవద్దే అమ్మా, అదిగో చూడు నీ చిన్న కొడుకు, ఇదిగో చూడు నా చిన్న కూతురు, వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తేనే ముండా నమ్ము ఏడవద్దని. ఆ సోదమ్మ ఎన్ని సంవత్సరాలు చెప్పిందో మా ఇద్దరికి పెళ్ళే కాలేదు. ఆ అమ్మాయి ఉంది, నేను కానీ ఈ సోది మాటలు కాదు. సోది అంటే జరగంది, అబద్ధమని, వట్టిది. పురాణం అంటే వట్టిదని. కానీ దేవుని చరిత్ర, ఆశీర్వాదం, మరి ప్రేమ కొలది ఎక్కడున్నా పరిశుద్ధ రాజుకి నీకు బాగా ఐక్యత ఉంటుందే. అందరు ఎన్ననుకున్నా అంటారు, ఏమనుకుంటారు మమ్మల్ని గురించి? దేవుని ప్రేమ శాశ్వతమైంది. ఆ ప్రేమ పిన్యహాసయ్య గారు, మరి మీరు ఇంతకు వచ్చారు దేవుని సేవకులందరూ. నేను ఒక కోపిష్టారని ప్రత్యేకమైన ఇదిగా అని అనుకున్నా అందరూ ప్రేమిస్తారు. మీకు వందనాలు. మరి ప్రత్యేకంగా ప్రసాదరావు గారు, శాంతమ్మ గారు, వారి అమ్మాయి తల్లిదండ్రులు, మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా దంపతులైన ఈ పుణ్య దంపతులు అంటారు కదా, వారికి వందనాలు. ముఖ్యంగా కొరకు ఘనముగా వాడబడుతున్న దైవజనులు ఒకళ్ళిద్దరిని కాదు, వేల మందిని ప్రభు కొరకు దేవుని సన్నిధిలోనికి నడిపించిన దైవజనులు సుదర్శన్ మోజెస్ఐ గారు. వారికి దీర్ఘాయువు కలగాలని ప్రార్థించే వారిలో నేను కూడా ఉన్నాను. ఘనమైన పరిచర్య చల్లపల్లిలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. పెండ్లి కుమారుని యొక్క పెద్ద అక్కగారు ఇదిగో ఇక్కడ ఉన్నారు, వాళ్ళ అత్తయ్య గారు ఇక్కడ ఉన్నారు. మరి వారి యొక్క సహవాసంలో విశ్వాసులుగా ఉన్నారు. ఎంతో భయం, ఎంతో భక్తితో ఉంటారు. హల్లెలూయా.
మంచి కుటుంబం. మరి ప్రసాద్ గారి కుటుంబం మొన్న ఆ బిడ్డ సాక్ష్యం చెప్పింది, అయ్యా మా అమ్మగారి కంటే ఎక్కువ చూస్తారండి మా అత్తయ్య గారు నన్ను అని. ఎంత గొప్ప సంగతి కదా. ప్రభువునందు దేవుని వాక్యము ప్రయోజనకరం. అల్లే వినాలి. మీరు దైవజనుని మాటలు వింటుంటే నాకు కూడా ఇంకా వినాలనిపిస్తుంది మీకేమన్నా కానీ. ఎందుకనంటే వాక్యం చెప్పడం, ఈ లోకం అశాశ్వతం. కొద్ది దినాలే మనం ఇక్కడ ఉంటాం. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60, 70 చెప్పండి. ప్రొద్దున ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి నేను చేశా, అన్నా మీకు 100 ఏళ్ళు అంటున్నాడు. ఇంకా అంట ఇప్పుడు 45 వచ్చినాయి కదా, ఇంకెన్ని, ఇంకొక 55 ఉన్నాయంట. 100 ఏళ్ళు తర్వాత అయినా వెళ్ళాలో వద్దా? ఇక ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? నిత్య జీవమా నిత్య నరకమా? నీవు యేసయ్యని ఎరిగి ఉంటే, రక్షణ పొంది, బాప్తిస్మం పొంది, ప్రభువును తెలుసుకొని, అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థనల యందును ఎడతెగక ప్రభువులో కొనసాగుతూ ఉంటే నిత్య జీవాన్ని చూస్తావు. లేకపోతే ఈ లోకములో ఉన్న ధనము, బలము, బంగారం, ఆస్తి, సంపాద్యం, కులము, గోత్రము దేనికి పనికి రాదు. ఎత్తేస్తుంది ఊరికినది చేతులు, నా వల్ల ఏమీ కాదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇదే రక్షణ దినం. శ్యామ్ పరిమళల వివాహంలో మీకు ప్రభువును గురించిన మాట వినబడింది. దీని కొరకు మేమంతా కన్నీరు కార్చి ఉపవాసం ఉండి నానా తంటాలు పడి, రోడ్ల పడి, పిచ్చోళ్ళలాగా డబ్బులు ఇస్తే తీసుకుని, అవసరమైతే ఇచ్చి, చెప్పండి. ఇప్పుడు అయ్యగారు అక్కడ నుంచి సైకిల్ చేస్తున్నారు, మళ్ళీ నేను వెళ్ళి బందర్లో వాక్యం చెప్పాలి, పుట్టినరోజు అక్కడ ఓ మంచి సంఘంలో. కాబట్టి పగలనక రాత్రి అనక ప్రాణం మీదకి వచ్చిన పరుగులు ఎందుకు ఎత్తుతున్నామంటే, ఈ లోకం అశాశ్వతం, పరలోకం శాశ్వతం. ఆ రాజ్యాన్ని మీరు చూడాలని, ఆ రాజ్యంలోనికి మీరు చేరాలని ప్రభువు మిమ్మల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆ మాటలు చెప్పడానికి నా పెండ్లిని కూడా వేదికగా చేసుకో ప్రభువా అని కోరుకున్నాడు శ్యామ్. అవునా కదా? లేకపోతే బంగారం వద్దంట పెంచోడండి శ్యామ్ కాదు. దాని ద్వారా కూడా ఎవరు కనబడాలని? ప్రభువే కనబడాలని. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు కాబట్టి దేవుడు వారి యొక్క కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించును గాక. దైవజనులు పలికిన ప్రతి ఆశీర్వాదము వారి మీద నిలిచి